హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో ప్రోటీన్స్ రిచ్గా ఉండే పోషకాలతో నిండిన పెసలు మరియు ఖర్జూరం ఈ రెండు కాంబినేషన్లో ఒకసారి మిక్సీ చేసి చూడండి. పిల్లల ఆకలి అన్నప్పుడు, సాయంత్రం పూట ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా డిఫరెంట్గా చేసుకున్నట్లయితే మనకి ఇవి నెల రోజుల వరకు కూడా నిల్వ చేసుకోవచ్చు. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ముందుగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు పెసలు వేసుకోవాలి. ఈ పెసల్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని సన్నని మంట మీద పెట్టుకొని దోరగా వేయించేసుకోవాలి. మొత్తం పెసలంతా కూడా కలర్ మారే వరకు వేయించుకోండి. చూడండి, ఇక్కడ మనకి కలర్ మారిపోయాయి. ముందు మనం వేసుకున్నప్పుడు పెసలు ఈ కలర్లో ఉన్నాయి. ఇప్పుడు ఇలాగా ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వండి, పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు అదే పాన్లో మనం 1 కప్పు వరకు మనం పెసలు తీసుకున్నాం కదా, అదే కప్పుతో 1/2 కప్పు పల్లీలు తీసుకోవాలి. ఈ పల్లీలను కూడా దోరగా వేయించేసుకోండి. పచ్చిగా ఉన్నట్లయితే కనుక మనకి మెత్తగా ఉంటుంది, కాబట్టి పచ్చిగా లేకుండా ఉండేలాగా మనం ఇలాగ పట్టుకున్నట్లయితే పొట్టు వచ్చేయాలి. పల్లీలంతా కూడా బాగా వేయించేసుకొని వీటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు అదే పాన్లో బాదం పప్పు మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని తీసుకోవచ్చు. ఇక్కడ నేను 15 నుండి 20 తీసుకున్నాను. ఇది కొంచెం వేగనివ్వండి. ఇది వేగిన తర్వాత జీడిపప్పు మీ దగ్గర అవైలబుల్గా ఉంటే ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెమే ఉందని కొంచెమే వేసుకున్నాను. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటి రెండింటినీ కూడా బాగా వేయించేసుకొని దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు మనం పల్లీలు వేయించి ఉంచుకున్నాం కదా, చల్లారిపోయి దీనిపైన ఉన్న పొట్టు అంతా కూడా పక్కకు తీసేసుకోండి. పొట్టు లేకుండా తీసుకోవాలి. చాలామంది పొట్టు ఇష్టపడే వాళ్ళు ఉంటే కనుక పొట్టుతో పాటు అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను పొట్టు లేకుండా తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఇలా పక్కన పెట్టుకొని ఆల్రెడీ వేయించుకున్న పెసల్ని ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఆ మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. ఇది మిక్సీ చేసేటప్పుడు మనకి ఒక 2-3 నిమిషాలు కొంచెం ఎక్కువ టైం పడుతుంది. చూడండి, మనకి కొంచెం ఇలాగా పిండిలా కనిపించాలి, చిన్నది గరుగ్గా ఉండాలి, మరీ మెత్తగా కాకుండా. మనం సున్నుండలకు ఎలాగైతే వేయించుకుంటామో అలాగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో మనం ఆల్రెడీ వేయించి ఉంచుకున్న పల్లీల్ని ఆ మిక్సీ గిన్నెలో వేసేసుకోండి. తర్వాత వేయించి ఉంచుకున్న బాదం, జీడిపప్పు వీటిని కూడా వేసుకోవాలి. యాలక్కాయలు ఒక 4 తీసుకోండి. ఈ యాలక్కాయ వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవి కూడా వేసుకొని మొత్తం అంతటినీ కూడా బరకగా మిక్సీ చేసుకోవాలి. మరీ మెత్తగా అయితే చేసుకోకండి. కొంచెం బరకగా ఉన్నట్లయితే మళ్ళీ మిక్సీ చేసుకున్నప్పుడు కొంచెం మెత్తగా అవుతుంది. చూసారు కదా, ఇలా ఉండాలి. ఇప్పుడు దీనిలో 10 నుండి 12 వరకు ఖర్జూరాలు తీసుకోండి. మీరు తినే స్వీట్ని బట్టి తీసుకోవాలి. కావాలనుకుంటే ఎక్కువైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఖర్జూరంలో లోపల ఉన్న విత్తనాలన్నీ కూడా పక్కకు తీసేసుకొని ఓన్లీ ఖర్జూరాలు మాత్రమే తీసుకోండి. కావాలనుకుంటే ఈ ప్లేస్లో బెల్లమైనా తీసుకోవచ్చు. ఒక అరకప్పు బెల్లం తీసుకొని ఆ బెల్లాన్నైనా మిక్సీ చేసుకోవచ్చు. మొత్తం అన్నీ తీసేసాను కదా. ఇప్పుడు ఈ ఖర్జూరాన్ని అంతటినీ కూడా మిక్సీ చేసి ఉంచుకున్న పల్లీలు, బాదం, జీడిపప్పు దానిలో వేసేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. బెల్లం వేసుకున్నా పర్వాలేదు, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. బెల్లం వద్దు అనుకునే వాళ్ళు ఉంటే ఖర్జూరం తీసుకోండి. మిక్సీ చేసిన తర్వాత కొంచెం ముద్దగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఆల్రెడీ మిక్సీ చేసుకున్న పెసల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. పెసల్లో ప్రోటీన్స్ రిచ్గా ఉండడమే కాకుండా కండరాల శక్తి కూడా పెరుగుతుంది. దీనిలో కాపర్ ఉండడం వల్ల లివరు, కళ్ళు, గుండె అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. కావాలనుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. ఒకవేళ నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే కనుక స్కిప్ చేసినా పర్వాలేదు మనకి. ఇప్పుడు మొత్తం నెయ్యి అంతా కలిసేలా కలిపేసుకొని ఇప్పుడు రౌండ్ బాల్స్ లాగా మనకి సున్నుండలు ఎలా తయారు చేసుకుంటామో అలా తయారు చేసుకోవాలి. పిల్లలు జంక్ ఫుడ్లు తింటూ ఉంటారు కదా, అలా జంక్ ఫుడ్ తినకుండా మధ్యలో ఇది ఒకటి ఇచ్చినట్లయితే కడుపంతా నిండినట్లు అనిపిస్తుంది. చాలామంది చర్మం ముడత పడుతుంది అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇది రోజుకు ఒకటి తిన్నట్లయితే ముడత పడకుండా ఉంటుంది. చూసారు కదా, ఇలాగా లడ్డూలా తయారు చేసుకొని ఒక నెల రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. ఇది మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అచ్చు మనం సున్నుండలు ఎలా ఉంటాయో అదే టేస్ట్ ఉంటుంది. అస్సలు మనం పెసరపప్పుతో తయారు చేసామంటే అస్సలు నమ్మరు. ఈ పెసలతో కనుక ఈ వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి వెరైటీ రెసిపీ కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.